మనం యెహోషువకు లోబడదాం. ఒకవేళ లోబడకపోతే దేవుడే వారిని శిక్షించను గాక అని ఆయన పురుగొల్పుదాం అని తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానాన్ని బట్టి ఇక యెహోషువ ముందుకు సాగి ఏమని చెప్పిండు యెహోషువ, మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోండి, నేను బోధ చేయటం కాదు, నేను తప్పు చెప్పటం కాదు, రేపు దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యం చేయబోతున్నాడు అన్నాడు. నిజంగానే వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఎవరి వల్ల తెలుస్తాయి కదా. ఆ తప్పులను బట్టి ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. తర్వాత యోర్దాను నది దాటిను. తర్వాత 9 గోత్రాల వారికి పాలు తినిపించే కనాను దేశం, మంచి ద్రవ్యములతో నింపబడిన గదులతో ఉన్నటువంటి ఇండ్లను, నాటని తోటలను, తవ్వని బావులను, కట్టని ఇండ్లన్నీ స్వతంత్రించుకున్నారు. ద్రాక్ష తోటలు, అంజరపు తోటలు, దానిమ్మ తోటలు, ఒలివ తోటలు, తవ్వని బావులు. ఇక మామూలు ఉండదు, ఇక సుఖమే సుఖం, సంతోషం సంతోషం. ఏ రాజు కూడా వారి మీద జయమునందలేదు. దావీదు భక్తుని మీద ఏ రాజు విధంగా జయమునందలేదో, పోయిన చోటల్లో విజయం ఎలా కలిగిందో యెహోషువ కూడా అలా కలిగింది. అలాగే హోస్పేట ఈ సంఘాన్ని కూడా అలాగే కలగబోతున్నది. ఇప్పటి నుంచి మీ అందరికీ దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. మోషేకు తోడున్న దేవుడు, యెహోషువకు తోడున్న దేవుడు, యేసు ప్రభువుకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు మీకు ఉండబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. యెహోవా యెహోషువకు తోడే ఉండను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను. ముందు మనం దేవుణ్ణి ముందు పెట్టుకొని నడవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తామో అప్పుడే దేవుడు మన తోడు ఉంటాడు. అనగా ప్రతిదానికి దేవుడు 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 అనాలి. దేవుని చిత్తమైతే దేవుడు చెప్పితే అనాలి. అంతేగాని తక్కువ మన సొంత అభిప్రాయం వెల్లడిపరచొద్దు. వింటున్నారా? లేయా అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము ఆయన ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే చెప్తున్నాడు 31వ అధ్యాయంలో 8వ వచనంలో యెహోషువతోటి. ఆయన అతనికి ధైర్యం రాలేదు. తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడే చెప్తున్నాడు, కాబట్టి నువ్వు లేచి 2వ వచనం, నీవును జనులందరూ యోర్దాను దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెలుడి.